తెలంగాణపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణ గడ్డపై టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్ల లాంటివన్నారు. గొడవలతో కాదు చర్చలతో విభజన సమస్యలు పరిష్కారం కావాలన్నారు బాబు. రేపు ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో జగన్, షర్మిల కలిసి నివాళులర్పిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తనకు రెండు కళ్ళ లాంటివన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆంధ్రాలో టీడీపీ విజయానికి తెలంగాణ తమ్ముళ్లు పరోక్షంగా కృషి చేశారని చెప్పారు. టీడీపీకి మళ్లీ పునర్వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ క్యాడర్ తో భేటీ అయ్యారు చంద్రబాబు. అంతకుముందు జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటి నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు టీడీపీ శ్రేణులు. నాకు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజనాల లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్లీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. అది స్పష్టంగా కనపడుస్తా ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే. పిఠాపురం, భీమవరం నియోజకవర్గాల్లో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేయాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్థానిక సంస్థలతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రోజు రోజుకి పెరుగుతున్న వ్యర్థాల మూలంగా గ్రామాల్లో సైతం పర్యావరణ సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. అనకాపల్లి జిల్లా కొప్పుగుండుపాలెంలో జరిగిన బాలిక హత్య ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. నిందితుడి కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని వదిలేది లేదన్నారు. ఒక అమ్మాయిని, మైనర్ బాలికని, 9వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేయడం అనేది మనందరం కూడా చూస్తున్నాము. అక్కడ ఆల్రెడీ టీమ్స్ కూడా దాని మీద వేస్తున్నాము. ఎస్పీ గారితో నేను ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఎస్పీ గారితో నేను మాట్లాడి పొజిషన్ ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది. అతనైతే ఇప్పుడు పరారిలో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా 8-9 బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపటిలోనే నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. రెండో రోజు పులివెందులలో పర్యటించారు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి. బాకరపురంలోని క్యాంప్ ఆఫీస్ లో కార్యకర్తలు, అభిమానులను కలుసుకున్నారు. అందరినీ పేరు పేరున పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులెవ్వరూ భయపడొద్దన్నారు జగన్. అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలని సూచించారు. సోనియా గాంధీ లేఖపై హర్షం వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ షర్మిల. రేపటి వైఎస్ఆర్ బర్త్డే సందర్భంగా ఆయనను తలుచుకుంటూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని, పార్టీకి అందించిన సేవలను గుర్తు చేసుకున్న సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు షర్మిల. రేపు ఇడుపులపాయలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర నివాళులర్పించనున్నారు మాజీ సీఎం జగన్, పీసీసీ చీఫ్ షర్మిల. 3 ఏళ్ల తర్వాత కలిసి నివాళులర్పించనున్నారు అన్నా చెల్లెళ్లు.